ఎందుకు ఒకే ఒక గ్రంథము ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల మంది సేవకులు బోధిస్తున్నప్పటికీ అది ఇంకా తరగట్లేదు, ఇంకా చెప్పిన మాటలే చెప్తున్నప్పటికీ కూడా ఈ దేశము లేకపోతే కుటుంబాలు ఎందుకు మారట్లేదు అనంటే హృదయము మోసకరమైనది. ఈ లోకాధికారి బంధకాలలో ఈ హృదయము బంధించబడింది. దాని నుంచి విడుదల కావాలి, దాని నుంచి విడిపించబడాలి, సత్యమును గ్రహించాలి. దేవుడు కోరుకుంటున్నది అదే. సంవత్సరం గడుస్తూ వస్తున్నాయి. ఎంతవరకు నేను ఆత్మీయ ప్రయాణంలో ఐగుప్తు నుంచి కనాను వైపు వెళ్ళే ఈ ఆత్మీయ ప్రయాణంలో నేను ఏ స్టేజ్లో ఉన్నా, ఎంతవరకు నా ప్రయాణము కొనసాగించాను? సనగక గొనగక, దేవుణ్ణి వాగ్దానాలను అనుమానించక, ఆయన మాటలకు విధేయత చూపిస్తూ ఎంత దూరం నేను ప్రయాణించానో అన్నది ప్రశ్నించుకోవడమే క్రైస్తవ్యం కదా. మన ముఖ్య ఉద్దేశం ఏంటి? నిత్యత్వమే. ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇజ్రాయేలీల ప్రయాణం యొక్క ముఖ్య గమ్యస్థానం ఏంటి? కనాను. ఇది అర్థం అవ్వాలి మనకి. వేరే ఆప్షన్ లేదు. మన ప్రయాణము నిత్యత్వము. నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే నేను ఉన్న ఈ స్థితి నుంచి ఒక్కొక్కటిగా మార్పు చెందుతూ ట్రాన్స్ఫార్మ్ అవుతూ నేను ఆయన మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన చక్కగా నన్ను ఆయన మార్గంలో తండ్రి వద్దకు తీసుకుని వెళ్తాడు. ఇది మాత్రమే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా.